హలో యాస్పిరెంట్స్, అందరూ వెబ్ నోట్ ఒకటి వస్తుంది, పోస్ట్పోన్ అవుతుందని చెప్పి చాలా ఆశలతో ఉన్నారు. బట్ వచ్చిందండి, వెబ్ నోట్ అయితే వచ్చింది. కానీ ఆ వెబ్ నోట్ అయితే కాదు, ఫేక్ వెబ్ నోట్ ఒకటి సర్క్యులేట్ అవుతుందంట. అది ఎవరు నమ్మొద్దని చెప్పేసి అఫీషియల్గా మనకి ఏపీఎస్సి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అది ఫాల్స్, పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేస్తామని. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, రేపైతే ఎగ్జామ్ ఉంది. ప్రతి ఒక్కరిక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ప్రిపేర్ అయ్యి రాయండి. తర్వాత ఏంటంటే లీగల్ ఏమన్నా ఉంటే తర్వాత అందరూ కలిసి పోరాడదు, ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక ఎగ్జామ్స్ జరుగుతుంది. సిన్సియర్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఇంకా ధోరణితో చాలామంది నాకు మెసేజ్ చేశారు, సార్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా నాకు కొంచెం చెప్పండి అది ఇదని. సో ఇది నేను వీడియో చేయాలి కాబట్టి, నా యొక్క బాధ్యత కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఎగ్జామ్ అయితే రేపు జరుగుతుంది. ఇక దీనికి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, నో మోర్ డిస్కషన్. జస్ట్ ఈ యొక్క లాస్ట్ డేట్ మీకు ఎప్పటివరకు చదువుతారో అప్పటివరకు చదవండి, సిన్సియర్గా చదవండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ చేంజ్ అవ్వాలండి, రీఫార్మ్స్ ఇక్కడే రావాలి. పోస్ట్పోన్మెంట్ దారి కాదు. జూలైలో కొట్టారు దెబ్బ పోస్ట్పోన్మెంట్, సీరియస్ చదువుకున్న వాళ్ళని నిలబడ్డారు బలంగా. మళ్ళీ సెకండ్ సారి కొట్టారు జాన్లో, మా సిలబస్ కంప్లీట్ కాల పోస్ట్పోన్మెంట్ వాళ్ళు మళ్ళీ నిలబడ్డారు బలంగా. బట్ మూడోసారి కూడా పోస్ట్పోన్మెంట్కే దారి తీయడానికి వెళ్ళింది. బట్ ఏపీఎస్సి ఈసారి బలంగా నిలబడిందండి. ఇవన్నీ ఎదుర్కొని బలంగా నిలబడింది. అలాగే ఈ నిలబడడంతో పాటు నెక్స్ట్ లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఏం రాకుండా రోస్టర్ సవరించి కోర్టుకి ఎట్లాగో సబ్మిట్ చేయాలి కాబట్టి అడ్వకేట్ జనరల్ గారు దాన్ని సబ్మిట్ చేసి ఏ యొక్క ఇష్యూస్ రాకుండా బలంగా నిలబడి ఈ యొక్క నోటిఫికేషన్లో ఎవరైతే న్యాయంగా రిక్రూట్ అవుతారో కష్టపడిన వాళ్ళకే జాబ్స్ రావాలండి. ఎవరు స్వార్థం ఎవరు ఏముండదు. కష్టపడి చదివిన వాడికి ఏ రోజుకైనా, ఈ రోజైనా సరే, రేపైనా సరే, నెల తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా సరే వాడికే వస్తుంది అనమాట, వాళ్ళకే వస్తుంది. సో ఎప్పటికైనా ఏంటంటే ఎగ్జామ్స్ ఆన్ టైం జరగాలి, న్యూ నోటిఫికేషన్స్ కూడా రావాలి. ఎవ్రీ ఇయర్ ఇలాగే ప్రొసీజర్ జరగాలి. పోస్ట్పోన్మెంట్ అనే పదానికి యూపీఎస్సీలో ఎటువంటి మీనింగ్ లేకుండా ఉందో అటువంటి మీనింగ్ లేకుండా మన ఏపీఎస్సీ రిఫార్మ్స్ రావాలి. అది ఇక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పి నేను చాలా నమ్ముతున్నా అండి ఏపీఎస్సీని. ఈ యొక్క వెబ్ నోట్తో నేను చాలా నమ్ముతున్నా. వాళ్ళు ఖచ్చితంగా లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా లీగల్ టీంతో మాట్లాడుంటారు, అందువల్ల ఈ డెసిషన్ కూడా తీసుకుంటారు. సో ఇప్పటి నుంచి ఇంకా ప్రతి ఎగ్జామ్ ఏంటంటే ఆన్ టైం జరగాలి, నోటిఫికేషన్స్ రావాలి. చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నెక్స్ట్ చదువుకోబోయే వాళ్ళు కూడా యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే రావడానికి బాగుండాలి. పోస్ట్పోన్మెంట్లు అవుతూ ఉంటాయి, మనం ఎందుకు రావడం అనే ఒక ధోరణి రాకూడదు. అది నా యొక్క ప్రయత్నం అనమాట. అది అందరికీ నచ్చదు. ఎందుకు నచ్చేస్తారంటే సిన్సియర్ చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో బట్ ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగా రాయండి. థ్యాంక్ యూ అండి, ఉంటారు.